తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి జయప్రద గారు. నమస్తే అమ్మా. జయప్రద గారు, వివిధ రాశులు గల వారు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, అండ్ వాళ్ళు ఏం చేస్తే మంచిది, చక్కటి పరిష్కార మార్గాలు మనం అన్ని రాశుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. తప్పకుండా. వృశ్చిక రాశి గల వారి లక్షణాలు ఎలా ఉంటాయి, రైట్, వాళ్ళు ఏం చేస్తే మంచిది తెలియజేస్తారా? తప్పకుండా. వృశ్చిక రాశి అంటేనే చాలా కష్టజీవులని అర్థం అన్నమాట. వీళ్ళు బాగా కష్టపడుతుంటారు, కానీ వీళ్ళు తగిన ఫలితాలు రావు వాళ్ళకి. అంతే, బాగా కష్టపడతారు. వీళ్ళ మాటలు చాలా చక్కగా ఉంటాయి, వాళ్ళ మాట స్వరం చాలా బాగుంటుంది. అంటే అందరికీ కళ్ళు బాగుంటాయి ఇందాక చెప్పాను, కానీ ఒకళ్ళు చాలా బాగుంటాయి. అంటే గొంతు చాలా స్పష్టంగా నీట్గా, ఆ వాయిస్ వింటే ఒక వైబ్రేషన్ లాగా వినాలనిపిస్తుంది. చాలా చక్కగా మాట్లాడతారు. ఆ మాటలు వింటే పెద్దవాళ్ళగా కనిపిస్తారు, మనుషులు చూస్తే సామాన్యం కలరు. అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు అమ్మ వీళ్ళు ఎవరో ఏ రేంజ్లో ఉన్నారో అని అనుకుంటాం. వాళ్ళు చూసినప్పటికీ ఏంటి ఈ మాట్లాడింది మీరేనా అంటే అవును నేనే మాట్లాడానంటే అప్పుడు మాట్లాడితే అమ్మో ఈ వాయిస్ నాకు గుర్తు కరెక్ట్ అని చేసి. సో వీళ్ళ వాయిస్ని ఇప్పుడు మర్చిపోలేము అనమాట. అసలు అలాంటి వాయిస్ గల వాళ్ళు అనమాట వీళ్ళు చాలా చెప్పాలంటే చండశాసనులు, చాలా నిజాయితీ పరులు. అంటే ఒక పని అలానే చేయాలని క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. సో ఇంట్లో అయినా బయట అయినా వీళ్ళతో చుట్టుపక్కల ఉన్నందరికీ ఒక విధమైన టెర్రర్. ఓకే, అంటే ఒక స్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్ అన్న. ఒక పని ఇలా చేయాలి అంటే అది అలాగే చేయాలి. పొరపాటున అది ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్లోంచి మీరు ఆ చైర్ మార్చారనుకోండి, ఆ చైర్ ఇక్కడ ఉన్నదే వేసారు వెళ్ళారనుకోండి, ఆ చైర్ ఇక్కడే ఉండాలి, అది ఇలాగే మాట్లాడాలి. ఈ చైర్ ఎందుకు పక్కకి వెళ్ళిందని మీరు కూర్చోబెట్టి క్లాస్ పిక్తారు. సో మళ్ళీ మీరు ఆ పని చేయకుండా మళ్ళీ నెక్స్ట్ టైం ఆ క్లాస్ వినే ఓపిక లేకుండా సో అమ్మ వద్దు నేను చేసేస్తా అని చెప్పే లక్షణం ఎక్కువ. సో కొంచెం చెప్పాలంటే వీళ్ళకి బాగా కోపం ఎక్కువ. మాట్లాడుతూనే వాళ్ళు చెప్తున్నప్పుడే కోపం వచ్చేస్తుంటుంది. అమ్మ వీళ్ళు ఎంత కోపపడతారా, ఇంత మాట్లాడతారా అనే ఫీలింగ్ కూడా ఉంటుంది వీళ్ళకి. కానీ చాలా మంచి వాళ్ళు, చాలా నిజాయితీ పరులు. ఇక అంటే వృశ్చిక రాశి గలవారు బాస్ అయితే సత్యమే. అడ్మినిస్ట్రేషన్గా వాళ్ళు ఉంటే మాత్రం మన ఆఫీస్లో మొత్తం బాస్ చెప్పిన యాజ్ టీజ్ ఆయన చెప్పింది నేను ఇలా చేస్తాను అంతే. సో మార్నింగ్ 9 o'clock రావాలంటే 9కే రావాలి, 9కి ఒక 5 minutes అటు ఇటు అయినా అది రాసేస్తారు వాళ్ళు. అంటే చెప్పాలి అంటే శని భగవాన్ కర్మకారకుడు అంటాం కదా, సో వీళ్ళు కొంచెం ఆ లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మన లైవ్లో కనిపించేస్తామాట వీళ్ళు మనకి. ఎక్కువ వృశ్చిక రాశి వాళ్ళు చాలా కరాఖండిగా మాట్లాడతారు, కరాఖండిగా పని చేస్తారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న లక్షణం అంటే నిజాయితీ పరులు. ఎక్కడ మోసం చేద్దామని కానీ, డబ్బులు తీసుకుందామని కానీ, తిందామని మాత్రం ఆలోచించరు. ఏ పని చేసినా నిజాయితీగా చేస్తారు. అందువల్ల వీళ్ళకి మైనస్. అదే వీళ్ళకి ప్లస్, అదే మైనస్ వీళ్ళకి. ఎందుకంటే ఎప్పుడైతే నిజాయితీగా ఉందామని అనుకుంటామో ఆ నిజాయితీగా ఉండేవాళ్ళు చుట్టుపక్కల అందరూ భరించరు కదా. సో ఈ టైమింగ్స్ పాటించాలని చెప్పేసి ముఖ్యంగా ఉద్యోగాల్లో అంటే చాలామంది ఉద్యోగాలు మారుతూ ఉంటారు, ఉద్యోగాలు నిలబెట్టుకోలేరు, ఉద్యోగాల్లో ఉండరు, ఆ వ్యాపారంలో సరిగ్గా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఇదే విషయం. చూడడానికి ఎలా ఉంటారు వృశ్చిక రాశి వారు? సామాన్యంగా ఉంటారు, పెద్ద హైట్ కాదు, అలా హైట్ కాదు, షార్ట్ కాదు, నార్మల్గా ఉంటారు. వాళ్ళు చూస్తే అసలు భయపడే అవసరం ఉండదు, చాలా జాయిల్గా ఉండే మనుషులు అనిపిస్తుంది. కానీ వాళ్ళ పద్ధతులు అలా ఉంటాయి. మంచి వాళ్ళే, చక్కగా మాట్లాడతారు, అన్ని పనులు చేపిస్తారు. మనకి కష్టం అంటే వాళ్ళ ముందుండి చేస్తారు ఏ పనైనా. ఆ కష్టం మనకు తెలియకుండా వాళ్ళు చేస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే గర్వం కానీ ఈగో కానీ చూపించకూడదు. చూపిస్తే వాళ్ళకున్న ఈగోని, వాళ్ళకున్న గర్వాన్ని వాళ్ళు చూపిస్తారు. అంత మంచి వాళ్ళు. అంటే వాళ్ళు ముట్టుకోకుండా మనం చక్కగా అన్ని వాళ్ళు చెప్పని చేసామంటే వాళ్ళంత మంచి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళని డిస్టర్బ్ చేసామంటే వాళ్ళంత చండశాసనం ఎవరూ లేరు. అంత చండశాసనం వీళ్ళు. అది పని అవ్వకపోతే అసలు ఎలా ఏడిపిస్తారంటే అలా ఏడిపించేస్తారు. పని రాక్షసులు, చాలా పని రాక్షసులు. అంటే ఆ పని అయిపోవాలి అంతే, అయిపోవాలి. అదే మాట. ఒక పని పట్టుకుని ఆ పని అయిపోయే వరకు నిద్రపోరు వాళ్ళు. ఎవరు నిద్రపోనీరు. హార్డ్ వర్క్స్, చాలా హార్డ్ వర్క్ చేస్తాను అన్న. ఓకే, సో ఓవరాల్ గా వీళ్ళ లక్షణాలు ఇవి. అవును. ఓకే, స్టడీస్ ఎట్లా ఉంటాయి వీళ్ళకు? చాలా బాగుంటుంది. అసలు ఎక్కడ వీళ్ళు ఒక మాట అనిపించుకోవడానికి ఇష్టం ఉండదు వీళ్ళకి. ఎక్కడ మాట పడరు. ఒకవేళ ఈ పని రాలేదనుకోండి, ఆ ఉద్యోగం మీకు ఇస్తాం కానీ మీకు ఆ పని వస్తుందంటే ఆ పని ఎలా చేయాలో నేర్చుకొని వీళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆ పని చేసేస్తారు వాళ్ళు పర్ఫెక్ట్గా. అంటే అంత గుడ్ స్టూడెంట్స్ అనమాట వీళ్ళు. చక్కగా నేర్చుకొని చేసే తత్వం ఉన్నవాళ్ళు వీళ్ళొక్కలే. అంటే ఇమ్మీడియట్గా నేర్చుకోగలుగుతారు. మళ్ళీ అది లేట్గా కూడా ఉండదు వాళ్ళకి. ఇమ్మీడియట్గా ఆ పని ఎలా చేయాలో అన్ని లెక్కలు వేసుకొని అలా చేయగలిగితేనే చెప్తారు నిజాయితీగా. లేకపోతే ఇందాక చెప్పాను మీకు వీళ్ళు చాలా నిజాయితీ పరులు అనేసి. సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వాళ్ళకి అలవాటు. సో వీళ్ళే అబద్ధాలు ఆడడం అంటే వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. అబద్ధం ఎందుకు ఆడాలి, ఎందుకు అవసరం అని చెప్పేసి ఉంటుంది. సో వీళ్ళు అన్ని విషయాల్లోని ప్రతి విషయాన్ని ఎందుకు చేయాలి, దేనికి చేయాలి, దానికి కారణం చెప్తే కానీ చేయరు. ఓకే, మరి ఇంత ముక్కుసూటిగా ఉండేవాళ్ళు వ్యాపారాలలో స్థిరపడతారా లేకపోతే ఉద్యోగాల్లో స్థిరపడతారా? ఏది మంచిది? అన్నిట్లో స్థిరపడతారు నాన్న, చక్కగా స్థిరపడతారు. కానీ వ్యాపారం చేసే వాళ్ళు నిజాయితీగా చేస్తారు. సో కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కట్టారనుకో, ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో సిమెంట్ ఎంత అయింది, దీనికి ఇంత అయిందని చెప్పేస్తారు వాళ్ళకి. అంటే కొన్ని రంగాలు కొన్ని రాసులకి కలిసి వస్తాయి. వీళ్ళకి ఏ రంగం కలిసి వస్తుంది? వీళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం కలిసి వస్తుంది బాగా. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ దాంట్లో
కలిసి వస్తుంది. కాకపోతే ఏంటంటే మార్కెటింగ్లో కూడా ఏంటి అంటే నిజాయితీమైన మార్కెటింగ్. ఇప్పుడు ఏదైనా మోసం చేసే మార్కెటింగ్స్ కాదు, మామూలు మార్కెటింగ్స్ చాలా ఉంటాయి వెరైటీస్ కదా, దాంట్లో వీళ్ళు కొన్ని రంగాల్లో మనం రాణిస్తారు. ఒక విషయాన్ని క్షుణ్ణంగా చెప్పడానికి కానీ ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తారు బాగా. సో వాయిస్ ఓవర్ ఇవ్వడంలో వీళ్ళు చాలా బ్రహ్మాండంగా, వాయిస్ బాగుంటుంది కనుక వాళ్ళ వాయిస్ ఓవర్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఒక్క ముక్కకొని తప్పు రాకుండా చదువుతారు వీళ్ళు, అంత బాగుంటుంది. మరి వీళ్ళు ఆర్థికంగా స్థిరపడతారా లేకపోతే కాస్త ఇబ్బందులు ఉంటాయా? ఇబ్బంది ఉండదు, కష్టపడినా వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. అంటే వాళ్ళకి భగవంతుడు చూడండి, ఎప్పుడైనా సరే మనం మోసం చేస్తే దేవుడు మనతో తోడుండడు, నిజాయితీగా ఉండే వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడుంటారు. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కష్టం తగ్గట్టు వీళ్ళకి శత్రువులు పెరుగుతూ ఉంటారు, అలాగే మిత్రులు పెరుగుతూ ఉంటారు. వీళ్ళు నిజాయితీని గుర్తించే వాళ్ళు వీళ్ళతోనే ఉంటారు. వాళ్ళు నిజాయితీ పనులు ఉన్న వాళ్ళు వదులుకోరు. అప్పుడు వీళ్ళకి ఎటువంటి హెల్ప్ కావాలో వాళ్ళు చేస్తారు. మేము చేస్తాం, మేము వాళ్ళు చాలా నిజాయితీ పనులు. రూపాయి ఎక్కడికి పోదు, వీళ్ళకి ₹1 ఇస్తే ఆ రూపాయి తిరిగి వాళ్ళు తెచ్చిచ్చేస్తారు వీళ్ళకి, అంతే ఆ రూపాయి వీళ్ళు ఉంచేసుకోరు. అలాంటి మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు. అందుకని ఆర్థిక ఇబ్బందులు అనేది కంటే కూడా ఏంటంటే వీళ్ళు రాణించలేకపోతున్నారు అన్నమాట. వీళ్ళకున్న ఆలోచన విధానానికి కానీ బాగా రాణించగలుగుతారు, కానీ అంత స్థాయికి ఉండలేకపోతున్నారు. అదొకటి వీళ్ళకి మైనస్. ఓకే, హెల్త్ ఎట్లా ఉంటుంది వీళ్ళకి? చాలా బాగుంటుందండి, ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళు. చాలా మంది లేదు వృశ్చిక రాశి వాళ్ళు చాలా మంది ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా జస్ట్ నెంబర్ ఆఫ్ ఒక 2-3 టాబ్లెట్స్ వేసుకుని వీళ్ళు హ్యాపీగా ఉంటారు. చాలా మంది 80-90 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ రాశి వాళ్ళు. ముఖ్యంగా అంటే ఈ రాశి గల వారికి వివాహం తర్వాత లేకపోతే వివాహ జీవితం ఎట్లా ఉంటుందంటారు? వీళ్ళు చెండ సంవత్సరాలు కదన్నా, ఎవరైనా వీళ్ళు మార్చుకుంటారు, రావాల్సిందే, మార్చాల్సిందే. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ లేకపోవడం కానీ మాక్సిమం అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అర్థం అవుతుంది. మనిషి మంచోడే కానీ మాడితే ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఎవరు వదులుకొని ఇష్టపడరు కదా, అలా అనమాట. అంత ఇబ్బందులు అయితే లేవు, అంత ఇబ్బంది ఉండదు. సో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి ఉంటాయి ఖచ్చితంగా మార్గాలు ఏం చెప్తారు వీళ్ళకి? ఏంటంటే ఎప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి, 40 years తర్వాత ఒడిదుడుకులు ఉంటాయి ఎక్కువ చాలా మందికి. పిల్లలు వెళ్ళి కామెంట్ చేస్తుంటారు, మీ పద్ధతులు ఇలా ఉండబట్టి మీరు ఇలా ఉండిపోయారు, మీరు ఇలా జరుగుతుందని కామెంట్. చాలా ఇళ్లలో ఉంటాం కదా, మీరు చేయబట్టి ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోవాలి తత్వంలో వాళ్ళు బాధపడతారు. అప్పుడు వీళ్ళకి మానసికమైన ఇబ్బంది, మానసికమైన బాధ ఉంటుంది. అది వీళ్ళకి తప్ప మిగతా విషయాల్లో బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు వీళ్ళు మోసం చేయడానికి ఈజీగా ఉంటారు చెప్పారు కాబట్టి. అంటే మరి పరిష్కార మార్గం ఏంటి? అరుణాచల ఈశ్వరుని దర్శనం చేసుకున్నారా? క్షేత్ర దర్శనం, అరుణాచల క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం. ఏంటంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళమన్నా అనుకో, ఇంట్లో దేవుడు కదా అని అడుగుతారు. ఇంట్లో ఉన్న ఆయనకు దేవుడే కదా, మరి దేవుడు ఉన్నారే కదా ఇంట్లో పెట్టుకున్నా, మీరు ఈయనే అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నది ఆయనే, ఎందుకు వెళ్ళాలి అంటే రద్దీగా వెళ్ళడం కానీ ఒక డబ్బులు ₹10 ఖర్చు పెట్టి అంత ఖర్చు పెట్టి చేయించుకోవడం కానీ ఇష్టం ఉండదు. సేవలు ఇప్పుడు ఈ స్వామివారికి ఈ సేవ చేయమని అనుకోండి, ఆ స్వామివారు ఆ సేవ చేస్తేనే మన మాట వింటాడా లేకపోతే నా గోడు వింటా ఆయన అని అడుగుతారు. సో డెఫినెట్గా అందుకని మనం వీళ్ళకి పర్టికులర్గా ఇలా చేయని చెప్పను, నేను అరుణాచల క్షేత్రాన్ని వెళ్ళి దర్శనం చేసుకుని రమ్మని చెప్తాను అంతే. ఓకే, సో పూజలు అంటేనే దర్శనం వెళ్ళి చేసుకుని వస్తే సరిపోతుంది అంతే, దర్శనం చేసుకుని రావచ్చు. మరి వృశ్చిక రాశి గలవారు ఎటువంటి కలర్స్ వాడితే మంచిది? లక్కీ నంబర్ ఏంటి? ఏ వారం అయితే కలిసి వస్తుంది? డెఫినెట్గా వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా మంగళవారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. తర్వాత రెడ్ కలర్ బాగుంటుంది వీళ్ళకి, రెడ్ కలర్ వాడచ్చు. తర్వాత ఇంకా వైట్ కలర్ కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఎల్లో కలర్ ఇంకా బాగా కలిసి వస్తుంది, సూపర్గా కలిసి వస్తుంది, అది కూడా ఈ కలర్స్ వాడచ్చు. సో వివిధ రాశులు గలవారు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు, పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ఈ వీడియోలో అయితే మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకున్నామండి. అయితే వృశ్చిక రాశి వారి లక్షణాలు ఏంటి, అలానే ఎటువంటి పరిష్కార మార్గాలు ఆచరిస్తే మంచిది, లక్కీ నెంబర్, ఇవన్నీ తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.